అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. అతని గురించి పరిచయమే అవసరం లేదన్నమాట. అతని పేరు బాబాజీ. కానీ అతన్ని బాలల తాత బాబాజీ అంటారనమాట. చాచాజీ, నెహ్రూజీ అలా అతన్ని ఎందుకు అలా పిల్లల్ని చాచాజీ అని అంటారో అదే విధంగానే ఈ బాబాజీని కూడా బాలల తాత బాబాజీ ఆ కులమత భేదం వద్దన్నాడు అని చెప్పేసి ఇతనే ఒక పాట పాడుకున్నారు అనమాట. తన మీద తానే పాట పాడుకోవడం జరిగింది. అంతటి గొప్ప మహానుభావుడు ఎవరు, ఆ గొప్ప మనిషి అని చెప్పేసి మరికొద్ది సేపట్లో మీకు పరిచయం చేస్తాను. ఆయన యొక్క అనుభవం మనకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో ద్వారా చాలా మందికి యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఆయన మాటలు మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. గురువు గారు అంట, నేను చాలా ప్రేమతో గురువు గారు అని సంబోధిస్తా అంటాను అనమాట. గురువు గారు రాండబ్బా, గురువు గారు, అయ్యో ఇక్కడ రాండి గురువు గారు. ఇతనేనండి బాలల తాత బాబాజీ. చెప్పబ్బా. సోషల్ వీడియోలో పంపించారు నా ఫోటో. నేను నీకు క్వశ్చన్, మా గురువు గారికి ఎందుకంటే ఇలా ఆవేశం ఎక్కువ అనమాట. స్వతంత్ర సమరయోధుడు అని చెప్పేసి ఇతను చెప్పుకుంటా అంటాడు. బేసిక్ గానే స్వతంత్ర ఆ టైంలోనే పుట్టాడనమాట. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. సో ఈయన పేరు బాలల తాత బాబాజీ, కానీ అందరూ గురూజీ అంటారు. ఎక్కువగా చదువుతూ ఉంటాడనమాట. ప్రతి పుస్తకాలు చదువుతూ ఉంటాడనమాట. ఆయన మాటల్లో బేసిక్ గా ఆయన మంచిగా పాటలు పాడుతుంటాడు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాటలు పాడుతూ ఉంటారనమాట. పాడు గజాల ఏంటి తాతల నాటి క్షేత్రములెల్లా తెగ నమ్మి, ఆ పాట పాడు. చెప్పు, ఇది మళ్ళీ అది చెప్పు. తాతల నాటి మా వింత చింతామణి. తాతల నాటి క్షేత్రములెల్లా తెగ నమ్మి దోచల్లతో తెచ్చిపోచినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదునకు విక్రమించి వస్తువులు చేయించినాను. చాలు, ఇది చాలు. ఇంకా యాడుండి వస్తీవో తుమ్మిద, అది మనం చెప్పదాం, పూర్తి అయిపోయింది 18. సరే, ఇంక పాటలు మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోతుంది. గురువు గారు, మీ వయసు ఎంత అండి? 95 సంవత్సరాలు. కానీ ఈ 95 సంవత్సరాల్లో కూడా ఇతనితో నేను ఒక 1.5 year బ్యాక్ ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోలో ఇతను డిప్స్ కానీ అదే పుషప్స్ ఇతను ఎలా ఎక్సర్సైజ్ చేస్తాడని చెప్పేసి ఆ వీడియోలో చేశాను. బట్ ఇక్కడ కూడా చేయగలడు, ఇప్పటికి కూడా చేయగలడు. కానీ ఇక్కడ ప్లేస్ సరిగా లేదు, ఒక పంట దగ్గర ఉన్నాం కాబట్టి చేయించలేకపోతున్నాను. ఆ వీడియోనే మీకు ఎలా చేశాడు ఏంటి అని చెప్పేసి అప్లోడ్ చేస్తాను. సో గురూజీకి వయసు ఏందని ఎవరు రానిండి? ఇది పులి పిల్ల. (1936) సంవత్సరంలో జన్మించిన ఒక కారణ జన్ముడు పులిపిల్ల. ఈ పులికి వయసేం కాలేదు. అసలుడే గాని మహానుభావుడు. తన యొక్క శక్తి పులికి వయసు అవుతుందా గురువు గారు? పులి పిల్ల, నువ్వు ముసలి పులి నువ్వు, అయినా పులి పిల్లే నువ్వు. ఓకే, ఇంకా ఏం నీ గురించి చెప్పాలనుకుంటే గొప్పగా నువ్వేం చెప్పుకోగలవు? మేమే చెప్పాలా, నువ్వు కూడా చెప్పుకుంటావా? తేనెగా తేనెకి ఈగి 2 సమానం ఉంటావు. తేనెకి ఏం పని చేస్తుంది? ఎంత ఉంది. ఈగ ఏం పని చేస్తుంది? ఈగ అక్కడ చూసినా ఉంటుంది. 9 పేడపురుగు 2 సమానంగా ఉంటాయి. 9 ఉంటుంది మందార మకరంద పిలుస్తుంది. పేడపురుగు గడిలో పోతుంది. ప్రతి మనిషి కూడా తేనీగా మాత్రం ఉండాలా? నువ్వు తేనీగా లేదంటే పేడపురుగా? నేను తేనీగా మాత్రమే ఉండాలి. ఈయన ఉద్దేశం ఏమంటే నీకు ఒకసారి వ్యసనాలు లేదు, వీళ్ళు తాగేది లేదు, చెడ్డ అలవాట్లు లేవు, ఎదుటి వారిని రక్షించేవాడు. ఒక్క నిమిషం. సో ఇతను ఒకటి చెప్పాడు కదా, తేనెటీగ ఈగ, 2 ఈగలే. కానీ ఈగ వచ్చేసి ఎక్కడెక్కడో వాళ్తుంది, కానీ తేనెటీగ మాత్రము మకరందాల మీద మాత్రమే వాడుతుంది. అంటే పుష్పాల మీద వాళ్తుంది, మంచిగా సువాసన వచ్చే వాటి మీద వాళ్తుంది తేనెటీగ. అదే ఈగలు వచ్చేసి చాలా కంపు కొట్టే ప్రాంతంలోనూ ఇలాంటి గలీజ్ ప్రాంతంలోనూ వాళ్తూ ఉంటుంది అనమాట. సో మనందరము తేనెటీగ లాగా ఉండాలి, ఈగల్లా కాడదు అని చెప్పేసి ఈయన మాటల యొక్క అర్థం అనమాట. ఈయన తేనెటీగ, మేము ఏమీ కబ్బా, నేను జోరీగా కందిరీగా, నేనేమన్నా నేను తేనెటీగ. ఓకే,
ఇంకా 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 ఏం అంటే ఇవన్నీ మీకు ఈయన అనుభవం 95 సంవత్సరాల్లో మీకు అందించే ఏదైనా కానీ గొప్ప మాటలు ఉంటాయని చెప్పేసి ఇతన్ని నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇతను నా బెస్ట్ ఫ్రెండ్. ఎలా అంటే నేను 10 ఏళ్ళు అవుతుందా గురువు గారు, 10 సంవత్సరాల పైన అవుతుంది. 10 సంవత్సరాల నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎప్పుడన్నా సరే లైఫ్లో నేను చాలా లోకి వెళ్ళిపోయాను అని అనుకున్నప్పుడు ఇతని దగ్గరికి వెళ్ళి మాట్లాడేసేవాడిని. ఆశీర్వాదాలు అలాంటివి ఏం కాదు, కానీ ఆశీర్వాదాలు కూడా ఇస్తా అంటాడు, కానీ అట్లాంటివి కాదు. కానీ సో మాది బ్లడ్ రిలేషన్ అవ్వకపోయినప్పటికి కూడా, అంటే మాకు లాంగ్ రిలేటివ్ డిస్టెన్స్ అలా ఉంటుంది, అయినప్పుడు కూడా మేము బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అలా ఉండేవాళ్ళం అనమాట. రాత్రిలో మేము ఎక్కడో ఫారెస్ట్లకు వెళ్ళే వాళ్ళం ఇద్దరు కలిసి ఇలా. కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏంటి ఇవి మళ్ళీ వేరే అనుకున్నాం. ఇతను గురువు గారు అనగానే ఇతను ఏదో వేరే పూజలు, తంత్రాలు, మంత్రాలు అలాంటివి కూడా చేస్తావా నువ్వు? అలాంటిది అయితే చేయట్లేదు. కానీ మేము ఇతను వచ్చేసి అనుభవం ఏదైతే ఉందో, ఇతను ఒక ఆయుర్వేద డాక్టరు, ఆయుర్వేద సిద్ధాంతి అని కూడా అనొచ్చు. ఆకులతో ఏం ఉపయోగం ఉంది, ఏ ఆకులు ఏ ఏ రోగాలకు బాగా నయం అవుతుంది చెప్పండి గురువుగారు. కరోనాకి ఏమన్నా ముందు కనుక్కొని అంటే బాగుండు, కానీ నువ్వు రాలేకపోయావు. కరోనా ఇంకో నెక్స్ట్ టైం వస్తే దానికి ఎలాంటి మందు ఇస్తావు, ఎలాంటి విరుగుడు ఇస్తావు నువ్వు చెప్పండి మీ మాటల్లో. మేక సేదు ఉంటుంది, ఆ మేక సేదు సిగురు బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఉంటుంది ఆ గొర్రె సేదు, కోడి సేదు ఇంకా ఎంత ఉంటుంది, బీపీ గింజ ఎంత ఉంటుంది. ఆ సేదు సంగటి పెట్టి మిగితే సిగురు వెళ్ళిపోతుంది. సిగురు వెళ్ళిపోతుంది. సిగురు అంటే ఏంది? షుగర్ వెళ్ళిపోతుంది. షుగర్ కాపెట్టుకోవాలా. ప్రతి మనిషి కాపెట్టుకోవాలంటే చెడ్డ అలవాటు ఉండకూడదు. బీడి తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, బీర్ బాటిల్ తాగకూడదు. ఇవన్నీ చెడ్డ అలవాటు, మన పూర్వీకులకి లేవు. ఇవన్నీ చేయకూడదు, అలాంటివి ఇవన్నీ ఇట్లా పనులు చేయకూడదు. బ్రిటిష్ కాలంలో ఏమన్నా ఉన్నాయా? ఆసుపత్రులు ఉన్నాయా? బ్రిటిష్ కాలంలో ఇంటికి లేవు, ఆసుపత్రులు లేవు, బ్యాంకులు లేవు, లోట్లు లేవు, దమ్డీలు. 10 పిల్లోనికి పాపకి 30 మగును కట్టాడు. ఈయన చెప్పిన ఆయుర్వేదిక్ రెమెడీ ఏంటంటే చేదు అని చెప్పేసి ఒక పచ్చ కలర్ లో ఉంటది ప్రతి జంతువులోని, మనం కోడిలోని ఇట్లా కోసేటప్పుడు దాన్ని తినాలా, ఏం చేయాలా? సగం పెట్టుకొని మింగేయాల. చాలా చేదు ఉంటుంది, చాలా కిరిసేది. చేదు రావాలి, మన శరీరం అంతా చేదు ఉంటే ఈ పురుగు చచ్చిపోతుంది చేదుకి. ఇంకోటి చెప్తే గొప్ప ప్రయత్నం బ్రిటిషర్లు ఏమి చేశారంటే, హరిజన, గిరిజన, బొక్కల, బుడిబుడుకుల, పిచ్చిగుండలు, ఇసుకలు రానికుండా ఊరి బట్టి తినేశారు. ఏం చేశారు వాళ్ళు? మానవ జలం కదా. స్వరాజ్యం అంటే ఏమి, స్వతంత్రం ఏంటి? అందరూ ఒక్కటే, దేవుడు అల్లా ఒక్కడే, జాతి ఒక్కటే, స్వర్గ రాజ్యం అందరిది. అందరినీ పుట్టించేవాడు, రక్షించేవాడు, లయింప చేసేవాడు, అందరితో కలిసి మాట్లాడేవాడు, పాట పాడేవాడు, ఆట ఆడేవాడు, ఏకం ద్వితం బ్రహ్మ స్వతం. ఈ సత్యం ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మన కులమత భేదాలొద్దు. బలే తాత బావాజీ, బలల తాత బావాజీ గురించి కులమత భేదం వదలన్నాడు, కలిసి బ్రతికే బలమన్నాడు. మానవులంతా ఒకటే కదా. స్వరాజ్యం అంటే ఏమి? ఐకమత్యంగా పనిచేసుకుందాం. ఇతను బాబా అవ్వాల్సింది, కానీ ఎందుకంటే అట్లాంటివి షిర్క్ పనులు చేయకూడదు అని చెప్పేసి చేయకూడదు. మంచి మనిషి మాత్రమే నువ్వు, గొప్ప మనిషి నువ్వు. సిబిఐ పర్మిషన్ ఇచ్చారు ఎవరు? అప్పటికే బ్రిటిష్ గవర్నమెంట్ నాకు ఇచ్చినారు. ఎవరు? 45 చాలా మంచివాడు అని లెటర్ ప్యాంటు చూడండి, లెటర్ ప్యాడ్ నోటీస్ ఎన్ఓసి ఇచ్చినారు. లెటర్ ప్యాడ్ నోటీస్ గవర్నమెంట్ ఇద్దరిని ఢిల్లీ దాకా పంపించాలి అని చెప్పేసి కోరిక అనమాట. సో ఇదన్నమాట పేపర్ ఇలా ఎక్కువగా చదువుతూ ఉంటాడు అనమాట. ఇలాంటి పేపర్లు ఏదో స్టాంపులు అన్ని కొట్టిస్తా అంటాడు. ఈయన ఆశా మనిషి కాదు, ఇతను చాలా గొప్ప వ్యక్తి. అందరూ తెలుసుకొని, ఎవరైతే ఇతను తెలిసిన వాళ్ళు ఉంటారో ఇతన్ని తక్కువ చేసి ఇలా మాట్లాడడం కాదు. ఇతను గొప్పతనం మీ అందరికీ తెలుసు, గొప్పగానే మాట్లాడతారు. నీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటారు. చిన్నది ఒక పద్యం చెప్తా, చెప్పబ్బా. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్యము కాని మెరుగు బంగారు మృంగబోడు. విత్తమార్జన చేసి విరుల వీగుట కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మురుగైన భూమి లోపల పెట్టి దానము ధర్మము లేక దాచి తుదకు దొంగల తిందురో దొరలకవనో. తేనె జుంటి గలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట నరసింహంత్రం చాలా గొప్పది. అర్థం చెప్తా. బుగబుగ నరసింహ, విజయ నరసింహ, భార్గవ నరసింహ, 24 లోకానికి
ఎందు భూత ప్రేత పిశాచ డాగిని సాగిని బాల కురగని ప్రపంచంలో ఉందో దీని అర్థం ఇందాక చెప్పిన పద్యం అర్థం ఏంటంటే తల్లి గర్భము నుంచి ఎవరు ధనం తీసుకురారు, సో తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా ఎవరు తీసుకెళ్ళలేరు, అదే కదా దాని అర్థం. సో అట్లా అన్నమాట, ఏది ఆశలకి వెళ్ళి ఇలాంటి అన్యాయాలు చేయొద్దండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మా గురూజీ మాటలు మీకు నచ్చి మీ జీవితంలో అనుసరించగలరు అని అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెస్ట్ ఫ్రెండ్, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతామో ఏమో తెలీదు, అంటే ఎక్కువ కలుస్తూ ఉంటాము, టైం దొరికింది ఇలా వీడియో చేశాను అనమాట. ఇది లైఫ్ టైం నాకు మెమొరీగా ఉంటుందని ఉద్దేశంతో నేను వీడియో చేశాను, తప్పుగా అయితే అనుకోద్దండి. సో ఇదన్నమాట, జై హింద్. అంతేనా? జై హింద్. ఓకే, బాయ్.